ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలిపే విధంగా రూపొందించిన చావా చిత్రం అందరూ ఆదరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు దేవకి వాసుదేవరావు అన్నారు. ఖమ్మం నగరంలోని వినోద థియేటర్లో మొదటి షోకు టికెట్లని అతనే విక్రయించి అందరికీ ఉచితంగా సినిమాను చూపించారు. భారత్ మాతాకి జై. ఈ రోజున ఖమ్మం పట్టణంలో చావా సినిమాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, బంధుమిత్రులకి, అలాగే సంఘ పరివార సభ్యులందరికీ, అలాగే ప్రజలందరినీ, యువతని అందరం కలిసి ఈరోజు సినిమా వీక్షించాలని చెప్పి ఒక సత్సంకల్పంతో ఈరోజు చావా సినిమాని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశం యొక్క చరిత్రని, భారతదేశ ఘనతని, సంస్కృతిని, మన స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన అనేక మంది వీరుల యొక్క గాథల్ని చరిత్ర మరుగున పడేసి, మరి చిన్నప్పటి నుంచి కూడా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మొట్టమొదటగా 5 పర్యాయాలు ఈ దేశానికి ఒక ముస్లింని మరి విద్యాశాఖ మంత్రిగా పెట్టి మన పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కృతిని, చరిత్రని వక్రీకరించి, మా చిన్నప్పుడు కూడా మేము అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్, ఔరంగజేబ్ ఇస్ ద గ్రేట్, హుమాయూన్ ది గ్రేట్ ఆ విధంగా చదువుకొని, కానీ మరి ఛత్రపతి శివాజీ మహారాజ్, వారి కుమారులైన సంభాజీ మహారాజ్, అటువంటి అనేక మంది వందల వేల వీరులు తమ ప్రాణాలని తృణప్రాయంగా ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం, స్వరాజ్యం కోసం, మొఘలుల పరిపాలన నుంచి విముక్తి చెందడం కోసం తమ ప్రాణాలని అర్పించిన వీరుల యొక్క గాథల్ని తెలుసుకోలేని పరిస్థితిలో మన యువతని ఈరోజు పెట్టి, కనీసంగా మన కోసం ప్రాణాలు ఎవరు అర్పించారు, ఈ దేశం ఈరోజు ఇలా నిలబడి ఉందంటే, ఇంకా హిందూ మతం ప్రపంచంలో మిగిలి ఉంది అంటే ఎవరు కారకులు? హిందూ సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా చాలా తక్కువ తెలుసు మన ప్రజలకి. నిజంగా వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ రకమైన యుద్ధ తంత్రాలని అవలంబించారు, అతి తక్కువ సైన్యంతో మరి 1,00,000 మంది సైన్యంతో వచ్చిన మొఘలుని ఏ విధంగా ఓడించారనేది కూడా మరి ఆ వీరగాథల్ని, ఆ సూరగాథల్ని మన యువతకి ఈరోజు తెలియపరచకపోవడం వల్ల మరి పిల్లలు కూడా ఒక కమర్షియల్ సినిమాలకో లేకపోతే ఇంకో దాన్ని తిరుగుతున్నారు తప్పితే వారు నిజమైన నైతికంగా, ధైర్యంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా ఈరోజు సినిమాలు లేపడం బాధాకరం, వారి చరిత్ర తెలియపడం బాధాకరం. మరి ఈ సినిమాని ప్రజలు పెద్ద ఎత్తున గత వారంలో హిందీలో వచ్చినప్పుడు కూడా ఖమ్మం ప్రజలు అనేక భారీ పెద్ద ఎత్తున దాన్ని చూసి ఆదరించారు. మరి మొన్నటి నుంచి తెలుగులో రావటం, మరి ప్రతిరోజు కూడా వినోద థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అవడం చాలా సంతోషం. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇటువంటి చరిత్రల్ని బయటకు తీసి, ఇంతకుముందు కూడా మంచి రజాకారులు కావచ్చు, కేరళ ఫైల్స్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ దేశ ప్రజలకి, ఈ దేశాన్ని ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆకృత్యాలు చేశారు, హిందువుల్ని ఏ విధంగా హింసించారనే దాన్ని తెలియకపోవటం వల్ల ఈ రోజున కనబడేదంతా తెల్లదంతా పాలు, నల్ల నీళ్ళనే ప్రజలు ప్రేమించే పరిస్థితులు ఉన్నారు. ఈ పరిస్థితులు పోవాలి. మన యొక్క సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో మరి ఏదైతే ఈ లవ్ జిహాదీలు కావచ్చు, లేకపోతే మరి పాకిస్తాన్ అంతా టెర్రరిస్టుమయమైపు ఈరోజు ఏ విధంగా అల్లకొల్లం అవుతుందో, ఆ టెర్రరిస్టులు మన దగ్గరికి వచ్చి కాశ్మీర్లో ఏ విధంగా మరి ఇబ్బందులు పెట్టారు మనం తెలిసింది. వీటన్నిటిని యువతని నిద్రకోల్పి దేశం మీద భక్తిని పెంపొందించి, ధర్మాన్ని, దేశం కోసం వారిని కట్టుబడిన సైనికుల్లాగా తయారు చేయాలని చెప్పి ఈ సంకల్పంతో ఈ సినిమా సంతోషం. మరి ఈ సినిమాకు వచ్చిన పెద్దలందరికీ, వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, ప్రజలందరూ కూడా నమస్కారం తెలుసు. భారత్ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఖమ్మం నగరంలో వినోద థియేటర్లో చావా మరాఠా యోధుడు, వీర శివాజీ పుత్రుడు, చరిత్ర మరుగున పడ్డ గొప్ప నాయకుడి యొక్క సినిమా మన దేవకి వాసుదేవరావు అన్న నాయకత్వంలో మన జాతీయ అభిమానులు, హిందూ అభిమానులు, దేశ అభిమానుల కోసం ఈ సినిమా చూపెడతాం అనేది చాలా బాగుంది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఒక సెన్సార్ బోర్డు మెంబర్గా నేను భావిస్తున్నాను. ఈరోజు సినిమాలో యువతను మొత్తం పెడదోరలు పడే విధంగా తయారవుతా ఉన్నాయి. అది కాకుండా ఇలాంటి దేశభక్తి సినిమాలు వస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తానికి వాసుదేవన్ లాంటి వాళ్ళు ముందు రావడం అనేది సంతోషం. ఈరోజు మరాఠా యోధుడు ఏ విధంగా అయితే ఈ మొఘలాలకి ఎదురు నిలబడి పోరాటం చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడో, ఈ చరిత్ర మొత్తం కూడా ఆంగ్లేయులు
కమ్యూనిస్టులు కావాలని చెప్పి మరుగునపరిచారు. మనకేమి చరిత్ర లేనట్లు, మనలో వీరత్వం లేదు, మనలో శూరత్వం లేదని చెప్పి మన ఈ విధంగా అడుగడుగున మన్ని ఆ విధంగా కుళ్ళబడిచారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చరిత్ర మొత్తం బయటకు వస్తా ఉంది. నిజమేంటో అబద్ధం ఏంటో తెలుస్తుంది. ఎవరు వీరులు, ఎవరు పిరికి పందులో ఈరోజు ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, అందరూ చూడాలి. మన గొప్ప చరిత్రకు వారసులం మనం, ఆ ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాకు ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా, అదేవిధంగా సంఘ పరివార సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రోగ్రాం చేసినందుకు వాసన్నకు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై భవానీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలిపే విధంగా రూపొందించిన చావా చిత్రం అందరూ ఆదరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు దేవకి వాసుదేవరావు అన్నారు. ఖమ్మం నగరంలోని వినోద థియేటర్లో మొదటి షోకు టికెట్లని అతనే విక్రయించి అందరికీ ఉచితంగా సినిమాను చూపించారు.